అందరికీ నమస్కారం. మొన్న పోయిన శనివారం సాయంత్రం క్లాస్ పెట్టడం జరిగింది. చాలా మంది వచ్చారు. అలాగే క్లాస్ అయిపోయిన తర్వాత మళ్ళీ చాలా మంది మెసేజెస్ పెట్టారు. సార్ మేము జాయిన్ అవుతుంటే లింక్ రావట్లేదు సార్ అని, ఓపెన్ అవ్వట్లేదు సార్ అని. అయిపోయింది అని చెప్పడం జరిగింది. అలాగే వాళ్ళు సండే అయితే బాగుండే సార్ అని కూడా సలహా ఇచ్చారు. చాలా సంతోషం. అయితే సండే అనేటప్పటికి కొంచెం నేను ఉద్యోగస్తుని కాబట్టి కొంచెం బిజీ ఉండొచ్చు, డ్యూటీ ఉండొచ్చు. అయితే మీ కోరిక మేరకు సండే రోజే పెడతాను. రెండోది, చాలా మంది మేము కూడాను క్లాసుల్లో జాయిన్ అవుతాం అన్నారు. నాకు 14 మంది, లేకపోతే 23 మంది, లేకపోతే 32 మంది ఇది ఫైనల్. ఎందుకంటే ఓకే, ఒక 50 మంది 100 మంది వచ్చారనుకోండి, నేను మీకు చెప్పేది ఒకటి అర్థమైనా మీకు ఒక డౌట్ ఉంటుంది. ఆ డౌట్ మీరు అడగాలంటే అందరు హ్యాండ్ రైజ్ చేసి ఉంటారు. అందరినీ చెప్పుకుంటూ రావాలంటే దాదాపు 2 గంటలు పడుతుంది. ఓకేనండి. కాబట్టి అతి తక్కువ మందినే తీసుకుంటాను. మీరు ఒకవేళ జాయిన్ అవ్వాలి అనుకుంటే ఈ డిస్క్రిప్షన్లో మీకు లింక్ ఉంటుంది. ఆ లింక్ ద్వారాగా జాయిన్ అవ్వండి. నెంబర్ 1. నెంబర్ 2, మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేసు, అలాగే మీ పేరు మెన్షన్ చేయండి. ఎందుకు చెప్పమంటున్నానంటే దీంట్లో గత వీడియోస్లో కూడా నేను చెప్పాను. 10 మందికి ఉపయోగపడే వ్యక్తులై ఉండాలి అనేదే నా ఆశ. రెండోది ఏం లేదు. మీరు జ్యోతిష్యం నేర్చుకుంటాను అంటే నాకు ఎలాగో డబ్బులు వస్తాయి కాబట్టి ఏదో మసిపూసి మారేడుకాయ చేసేయచ్చు. నేను చేయను. ఎందుకంటే నేను చాలా కష్టపడి రీసెర్చ్ చేసి ఆ జమానాలో నాకు పుస్తకాలు కొనుక్కుంటానికి కూడా డబ్బులు లేని పరిస్థితి. అలా 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 నేర్చుకుంటూ ఇంత దూరం వచ్చాను. కాబట్టి అటువంటి ఇబ్బందులు ఎదుటి వ్యక్తులు పడకూడదు. అది నా భావన. రెండోది, అడ్వాన్స్ అడ్వాన్స్ కేపీ సిస్టమ్ చెప్తారా అని కూడా దాదాపు ఒక నలుగురు మెసేజ్ పెట్టారు. నాకు తెలియక అడుగుతున్నాను. అడ్వాన్స్ అనగానే ఈ 9 గ్రహాలు, 27 నక్షత్రాలు, 12 లగ్నాలు, 12 రాసులు, ఇవి కాకుండా ఇంకేమైనా అడ్వాన్స్ ఉంటాయా అనేది నాకు కూడా తెలవట్లేదు. అడ్వాన్స్ అంటే ఏంటి? ఈ 9 గ్రహాలు కాకుండా ఇంకేమైనా ఉన్నాయా? కొత్తగా ఏమైనా సృష్టించనా? ఏది ఉండదండి. మనం పన్ను ఊడబీక్కోవాలనుకుంటే ఏ రాయి అయితే ఏంటి? సుత్తితో కూడా పన్ను ఊడుతుంది. రాయితో కూడా ఊడిపోతుంది. మనకు కావాల్సింది 9 గ్రహాలు, వాటి యొక్క కారకత్వాలు. 12 భావాలు, వాటి యొక్క కారకత్వాలు. 27 నక్షత్రాలు, రాశిలో 9 పాదాలు. ఇవి బాగా బైహార్ట్ చేసేసి గుర్తుపెట్టుకుంటే ఇంకా మీకు ఈజీగా వస్తది. అడ్వాన్స్, మామూలు అనేది ఏమి ఉండదండి. నా పరిజ్ఞానం సహకరించినంత మేరకు నేను రీసెర్చ్‌లో చూసిన నా యొక్క అనుభవాన్ని క్రోడీకరించుకుని మీకు చెప్పడం జరుగుద్ది. నెంబర్ 1. ఓకేనండి. తర్వాత ఎవరైనా అపాయింట్మెంట్ కావాలనుకున్న వారు నా యొక్క ఫోన్ నెంబర్ ద్వారాగా అపాయింట్మెంట్ కోరవచ్చు. నేను ఇస్తాను. కానీ కొంత టైం తీసుకుంటాను. చాలామంది 3 రోజులు పడుతుంది, 4 రోజులు పడుతుంది కదా అనుకుంటారు. ఇప్పుడు మీకు కావాల్సిందేంటి? రోజులా? సంపూర్ణంగా చెప్పడమా? సంపూర్ణంగానే చెప్పడం. కాబట్టి నాకు మినిమమ్ గంట నుంచి 2 గంటలు పట్టుద్ది. ఒక దాన్ని పూర్తిగా నేను అవగాహన చేసుకుని మీకు ఇచ్చే రెమెడీ
ఇబ్బందిదాయకమైన వాతావరణం రాకూడదు. అంటే ఏదైనా సరే నేను చెప్పే రెమెడీ మీకు దినచర్యగా మారిపోవాలది. అటువంటి రెమెడీ చెప్తాను. అది దినచర్యగా చేయడం వల్ల ఏంటంటే ఆ గ్రహం కోరుకునేదేంటి? దినచర్య గురించి అడుగుతది. కాబట్టి అటువంటి రెమెడీస్ ఇవ్వడం జరుగుద్ది. ఓకేనా అండి? కాబట్టి ఎవరైనా జాయిన్ అవ్వాలనుకున్నప్పుడు డిస్క్రిప్షన్‌లో ఉండే లింక్ ద్వారాగా జాయిన్ అవ్వండి. మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, టైమ్, ప్లేస్ ఇస్తే నేనే మీకు కాల్ చేస్తాను. మీరు కంగారు పడొద్దు. ఓకేనా? థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక మనకి చాలా మంది కామెంట్స్ పెట్టారు. ఈ కామెంట్స్‌లో వాళ్ళు అడిగిన ప్రశ్నలకి మనం సమాధానం ఇద్దాము. దత్తు గారు అడిగిన ప్రశ్న ఏంటంటే సెకండ్ హ్యాండ్ వస్తువులు ఎవరికి మంచిది చేస్తది? నాకు సెకండ్ హ్యాండ్ వస్తువులు ఇష్టం పడుతూ ఉంటాను. అసలు అసలు నాకు ఈ పాత స్- సామాన్లు మంచివేనా అని అడిగారు. నెంబర్ వన్, ఇంది డేట్ ఆఫ్ బర్త్ రాసుకోండి. 2000 సంవత్సరం 10వ నెల 11వ తారీఖు. ఒంటి గంట 35 నిమిషాలు మధ్యాహ్నం. ఉమ్. దత్తు గారు, మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం ఇస్తున్నాను. పాత వస్తువు, బాగా గుర్తుపెట్టుకోండి. పాత పాత వస్తువు అంటే ఇక్కడికి వచ్చేటప్పటికి 3 స్టెప్పులు ఉంటదండి. 3 స్టెప్పులు ఉంటది. ఏంటంటే వస్తువు తయారు చేసే మెటీరియల్, వస్తువు తయారు చేసే మెటీరియల్ ఈ మెటీరియల్ ని వస్తువుగా మారుస్తుంది. వస్తువుగా మారుస్తుంది. వస్తువుగా మారుస్తుంది. మార్చిన తర్వాత ఆ వస్తువుని మనం వాడతాం. వాడిన వాళ్ళు వేరే వాళ్ళకి అమ్ముతారు. అంటే ఇది 3వ స్టెప్. అది మీ చేతిలోకి వచ్చేటప్పుడు 3వ స్టెప్ అది. అంటే రా మెటీరియల్, కొత్త వస్తువు, వాడి మీ చేతికి వచ్చిన వస్తువు. అంటే ఇది 3వ స్టెప్ ఇది. ఇది 3వ స్టెప్ రావడం వల్ల ఏంటంటే సహజంగా మన వాళ్ళు చెప్పేది ఏంటంటే జ్యోతిష్య శాస్త్రంలో కూడా అది ఉంది. అది ఉంది. దాన్ని ఏమంటారంటే విసర్జింపబడిన వస్తువు అంటారు. అసలు వాస్తవం చెప్పాలంటే అది. వస్తువుని మనం వాడేసి వదిలేసామంటే అది పాత దాని కిందకి వస్తది. పాత దాని కిందకి వస్తది. పాత దాని కింద వచ్చినప్పుడు అవే ఇష్టపడడానికి కారణం ఏంటంటే ఈ పాత వస్తువులకి కారకుడు శాటర్న్, శని. శని మీ లగ్నానికి లేదా వస్తువు స్థానానికి, అంటే వస్తువుల యొక్క స్థానం అనేది ఒకటి ఉంటది. అది డబ్బులే గాని, నగలే గాని, బట్టలే గాని, ఓకేనా? ఇట్లాంటి ఒక స్థానం. అది రెండో స్థానం. రెండో స్థానంలో ఉంటది. అయితే చంద్రుడు మనస్కారకుడు. ఆయన మకర కుంభాల్లో ఉండినా, శనితో యుతిలో ఉండినా, శని యొక్క దృష్టి పడిన, శని పాత వస్తువులు, చరిత్రాత్మక, హిస్టారికల్
రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్. ఇప్పుడు రీసెర్చ్ చేయాలంటే చదివితే వస్తుందా? రాదు. దాని మీద మనం వర్క్ చేయాలి. వర్క్ చేయాలి. అది అనుభవాన్ని క్రియేట్ చేస్తది. శనితో చంద్రుడు సంబంధం పెట్టుకున్న, మకర కుంభాల్లో ఉండిన, శని యొక్క నక్షత్రాల్లో ఉండిన, శని చంద్ర నక్షత్రాల్లో ఉండిన. ఇదేంటండి ఇన్ని చెబుతున్నారంటే, చంద్రుడు మనస్కారకుడు. మనసులో కొత్త బండి కొనాలని అక్కడికి వెళ్తారు. తీరా చూస్తే సెకండ్ హ్యాండ్ బండి అమ్మేది ఉందండి అంటే అది కొనేస్తారు. అది ఇస్తాడు శాటర్న్. ఇక్కడ మీది మకర లగ్నం, కుంభ రాశి. ఆ రాశికి రెండు విధాలుగా ఫస్ట్ చెప్పిన సూత్రం మకర కుంభాలు శని క్షేత్రాలు కాబట్టి చంద్రుడికి సంబంధం వచ్చేసింది. అంటే మనసులో వచ్చేసింది. అది దృఢంగా ఉండిపోవాలి అంటే మళ్ళీ శనితో సంబంధం ఉండాలి. లేకపోతే దృష్టి అయినా ఉండాలి. కాబట్టి శని మీకు లగ్నాత్తు పంచమంలో ఉండి దశమ దృష్టితో చంద్రుడిని చూస్తున్నారు. చంద్రుడు వచ్చేసి ఎక్కడ కూర్చున్నారు? వస్తువుల స్థానము అని అంటారు. రెండవ భావము వస్తువులు. మనం జ్యోతిష్యంలో ఏం చెప్తారంటే వాక్కు స్థానం, ధనస్థానం, కుటుంబ స్థానము, ఇవన్నీ గోల ఉంటాయి. అసలు విషయాలు మన వాళ్ళు చెప్పరు. అది వస్తువు స్థానం. అక్యుమిలేషన్స్ ప్లేస్మెంట్ అది. సెకండ్ హౌస్. మీరు ఎక్కువగా ఆ, దాన్నే మీరు ఆశిస్తున్నారు, అదే కొనాలనుకుంటుంది, నా మనసు కూడా అలాగే చూపిస్తుంది అంటే కలుపుకుంటాం, తెచ్చుకుంటాం వస్తువులు అన్నమాట. ఓకేనా? కాబట్టి చంద్రుడు రెండులో ఉన్నారు కాబట్టి శని యొక్క దృష్టి కూడాను చంద్రుడి మీద పడుతుంది కాబట్టి చంద్రుడు పాత వస్తువులకి స్క్రాప్ బిజినెస్. ఇప్పుడు మన దగ్గర ఆ, ముక్కా చెక్కలు అవి ఇవి అమ్మేస్తా ఉంటారు. ఏది ఇనప వస్తువులు కానీ, లేకపోతే డబ్బాలు కానీ, ప్లాస్టిక్ కానీ, అయితే కాగితాలు కానీ, స్క్రాప్ బిజినెస్ అనుకూలించాలి అంటే శాటర్న్ కలిసి రావాలి. స్క్రాప్ మీరేమీ లేదు, చిన్న బడ్డీ కొట్టు పెట్టుకుని అక్కడ కూర్చున్నా మీకు శని అనుకూలిస్తే ఖచ్చితంగా స్క్రాప్ బిజినెస్ లో కోట్లు, మిలియన్స్ సంపాదించిన వాళ్ళు ఉంటారు. సంపాదన సంపాదించిన వాళ్ళు ఉన్నారు. ఇక్కడ ఏం చేస్తారంటే శని వాళ్ళకి పట్టు విడుపు అనేది ఇస్తాడు. కొంతమంది తీసుకొస్తారు. తీసుకొచ్చిన తర్వాత రూ. 90 కొన్నాడు అనుకోండి. ఈయన దగ్గర రూ. 100 ఉన్నాయి. పర్వాలేదులే, రూ. 10 ఏముంది, టీ తాగు అంటాడు. ఎందుకు? ఆ రూ. 10తో టీ తాగినందుకు కాదు. తీసుకొచ్చి అమ్మే ఆయన, కొనేవాడు, వీళ్ళిద్దరి దగ్గర పట్టు విడుపు పెట్టడం వల్ల ఏమంటంటే ఆయనకి ఈ ఒక్కడికి రూ. 10 ఇవ్వడం వల్ల ఈడు 10 మందికి చెబుతాడు. రూ. 10 ఎక్కువ ఇచ్చినా కూడా వదిలేస్తాడు అబ్బాయి ఆయన, చాలా మంచోడు. ఆయన దగ్గరికి వెళ్ళి మీరు ఈ స్క్రాప్ ని వాళ్ళని ఆయన దగ్గరికి వెళ్ళి అమ్ముకుంటే వెంటనే డబ్బులు ఇచ్చేస్తాడండి. నేమ్ అండ్ ఫేమ్ ఇస్తాడు. మనోళ్ళు ఏం చేస్తారంటే నేమ్ అండ్ ఫేమ్ గ్రహము రవి, లేదా కుజుడు, లేదా వాళ్ళు వీళ్ళు అంటారు. ప్రతి జాతకానికి శని అనుకూలత లేకపోతే మీకు నేమ్ అండ్ ఫేమ్ రాదు, రాదు, రాదు. చిన్న ఎగ్జాంపుల్, ప్రజల కారకుడు శని. ఇప్పుడు ఓట్ల ఎలక్షన్ రాగానే ఈ పొలిటికల్ లీడర్స్ ప్రతి గల్లీ తిరిగేస్తారు. ఎందుకు తిరుగుతారు? జనం కోసం. వీళ్ళు ఏదో చేసేస్తారని కాదు. వాళ్ళకి కావాల్సింది ఓట్లు. ఆ జన ఆకర్షణ కలిగించేది ఎవరు? శాటనే. ఆ శాటన్ అనుకూలిస్తేనే ఎవరైనా ఐఏఎస్, ఐపీఎస్, సిఎం, లేకపోతే పిఎం అయ్యేవాళ్ళు. అంతేగాని రవి ఒక్క గ్రహం ఉన్నంత మాత్రాన గవర్నమెంట్ ఉద్యోగం, రవి ఒక్కటి ఉన్నంత మాత్రాన పెద్ద ఇదైపోతాడనేది వేస్ట్ మాట. శాటన్. అందుకనే ఆయన శాటన్ ఏం చేశారంటే తులారాశికి ఉచ్చం, సమానంగా సనాతన ధర్మం, ధర్మాన్ని పాటించే గ్రహం శని. మిగతా అన్ని గ్రహాలకి మీరు లంచం కట్టొచ్చు, లంచంగా మీరు ఏదైనా చేయొచ్చు.
రవికి గాని చంద్రుడికి గాని ప్రతి గ్రహానికి మనం ఆ, దాన ధర్మాలు చేసేస్తే సరిపోయిద్ది. ఇబ్బంది ఏం కాదు. అవి ఒప్పుకుంటాయి. కానీ శని ఒప్పుకోడు. శని మీ యొక్క మనస్తత్వం. మళ్ళీ మనస్కారకుడు చంద్రుడు అంటున్నారు కదండి. ఆ చంద్రుడు లోపల ఉండేది సంకల్పం. ఆ సంకల్పానికి కారకుడు. మళ్ళీ ఇది కేతు అన్నారు కదండి అంటారు. కేతు అండ్ శాటర్న్ ఇవి రెండు చాలా పవర్ఫుల్ గ్రహాలు. ఇవి కొద్ది కొద్దిగా స్లోగా ఇస్తాయి. జీవితాంతకాలం ఇస్తాయి. మిగతా గ్రహాలన్నీ తెల్లారేటప్పటికల్లా మీకు బిల్గెట్స్ చేస్తే మళ్ళీ తెల్లారేటప్పటికల్లా అడుక్కునేవాడు చేసేస్తాయి. ఇవి అలా చెయ్యవు ఎట్టి పరిస్థితుల్లో. ఓకేనండి. పాత వస్తువులు మీరు తీసుకుంటానికి పాత సెకండ్ హ్యాండ్ వస్తువులు తీసుకుంటానికి కారకుడు శని కాబట్టి ఇది చంద్రుడు ద్వితీయంలో ఉండడం, అలాగే శని యొక్క ఆస్పెక్ట్ పడడం, ఆ లగ్నానికి సెవెంత్ లార్డ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ సెకండ్ అవ్వడం. సెవెన్ అనేటప్పటికి వ్యాపారానికి సంబంధించింది కాబట్టి, కొనుగోలుకి సంబంధించింది కాబట్టి, అమ్మకానికి సంబంధించింది కాబట్టి అక్కడ రెండో భావంలో కూర్చుండడం వల్ల మీకు ఈ భావన కలగడానికి కారణం. ఓకేనండి. థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ క్వశ్చన్. గంగాధర్ గారు అడుగుతున్న ప్రశ్న, వారి జాతకం కూడా మీరు కూడా చాలా మంది ఆస్ట్రాలజర్స్ నేర్చుకునే వాళ్ళు ఉన్నారు. వాళ్ళ కోసం వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ టైం చెప్తున్నాను. దయచేసి అడిగేవాళ్ళు మీరు కంగారు పడమాకండి. ఓకేనా? అదే డేటు అదే సమయానికి కొన్ని లక్షల మంది పుట్టుంటారు. వాళ్ళలో మీరెవరనేది ఎవరికి ఐడెంటిటీ కాదు. ఓకేనా? కంగారు పడద్దు. వారు అడుగుతున్న ప్రశ్న, వారి యొక్క జన్మం 1972లో పుట్టారు. 5వ నెలలో పుట్టారు. 7వ తారీఖు. 7/5/1972. 4 గంటల 4 గంటలు అంటే తెల్లవారుజామున. వారు అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, నాకు సెట్ అయ్యే స్టోన్ చెప్పండి. ఏ రెమెడీ చేసుకోవాలో తెలియచేయండి అన్నారు. చాలా మంచి ప్రశ్న. ఇది మీ ఒక్కళ్ళదే కాదండి. మన ఆంధ్రప్రదేశ్‌లోనే కాదు, ఇతర దేశాల్లో ఉన్న మన హిందూ సహోదరులు ప్రతి ఒక్కళ్ళకి పనికొచ్చే ప్రశ్నే ఇది. ఓకేనా? నెంబర్ 1 పాయింట్. నా వీడియోస్‌లో ఎక్కడైనా సరే మీకు స్టోన్స్ గురించి చెప్పానా? ఒకసారి చూడండి. నెంబర్ 1. నెంబర్ 2, స్టోన్ ఫర్ సపోజ్ చాలా మందికి తెలిసిందేంటంటే కనక పుష్య రాగం. ఇదొకటి తెలుసు బాగా అందరికి. అందరికి ముత్యం, పగడం తెలుసు. ఇవి 3 తప్ప కట్మయన్ని చాలా తక్కువ మందికి తెలుసు. ఫర్ సపోజ్ మనం గురుగ్రహాన్ని తీసుకుందాం. గురుగ్రహానికి మనం కనక పుష్య రాగం వేస్తాం. అంటే గురుగ్రహానికి బలం చేకూరడానికి. అయితే ఈ కనక పుష్య రాగం మీ వయసు 72 సంవత్సరాలు కాబట్టి దాదాపు 40 సంవత్సరాలు పైబడింది కాబట్టి ఒక 3 క్యారెట్లు కనక పుష్య రాగం చెప్తాం అనుకోండి. ఒక క్యారెట్ వచ్చి 10,000. 3 క్యారెట్లు వచ్చి 30,000. ఇప్పుడు అరకాసు బంగారం. అది ఎంత లేదైనా సరే ఒక 30,000 వేసుకుందాం. 60,000 రూపాయలు. ఈ 60,000 రూపాయలకి నేను ఒక స్టోన్ చెప్పా. మీరు గబగబా పరిగెత్తుకుని వెళ్ళిపోయి ఆ స్టోన్ ఎంత ఏంటని కనుక్కున్నారు. ఇది వేసుకుంటే మీకేదో బిల్గేట్స్ అయిపోతానని, బాగా కలిసి వచ్చేస్తుందని, ధర్మ వడ్డీకి 100కి సారీ రూ. 10 వడ్డీ. 100కి రూ. 10 వడ్డీ, ధర్మ వడ్డీతో ఒక 60,000 తీసుకొచ్చేసి మీరు తయారు చేసి పెట్టేసుకుంటారు. పెట్టేసుకున్న కాడి నుంచి
దరిద్రం మొదలవుతుంది ఫస్ట్. ఎందుకంటే కనకపుష్య రాగం అనేది గురువుకు సంబంధించింది. ఈ గురువుకు సంబంధించినప్పుడు గోల్డ్ కూడా గురువుకి కారకత్వం వస్తుంది. అయితే ఈ స్టోన్ లోపల బబుల్స్ ఉంటాయి, లేకపోతే స్క్రాచెస్ ఉంటాయి. ఇది మీకు తెలుసా? ఇది తెలియదు. రెండోది బంగారం. ఈ బంగారం అనేటప్పటికి మీకు బాగా తెలిసిన వ్యక్తి తప్ప వేరేవాడు ఎట్టి పరిస్థితుల్లో ఆ బంగారంతో చేస్తాడని గ్యారంటీ నాకైతే లేదు. రెండోది అది కూడా విసర్జింపబడినది. నవరత్నాలు అనేవి ఒక్కసారి రూపం దాల్చిన బంగారంతో చెయ్యకూడదు. విసర్జింపబడిన వస్తువు అని అంటారు. ఈ విసర్జింపబడిన వస్తువు అంటే ఒక్కసారి రూపం దాల్చింది, దాన్ని మళ్ళీ కరగబెట్టి మళ్ళీ మనం పొదిగించుకుంటున్నాం దాంట్లో. నెంబర్ వన్ పాయింట్. నెంబర్ టూ, మీరు రూపం దాల్చిన వస్తువు ఏంటి? ఉంగరమా, చైనా, లేకపోతే నక్లీసా, లేకపోతే చెవిదిద్దులా, లేకపోతే వడ్డాణమా, లేకపోతే వంకీలా, లేకపోతే చెంపసారలా, ఏదో ఒక రూపం దాల్చింది. రూపం దాల్చిందంటే దాని లోపల బంగారం కాకుండా మరొక మెటల్ వెళ్తది. రాగియో లేకపోతే సిల్వరో ఏదో ఒక్కసారి కలిసింది అంటే అది పాతం. ఒక్కసారి రూపం దాల్చాలంటే అది కలపాలి, కలపకపోతే కుదరదు. సో విసర్జింపబడిన వస్తువులతో తయారు చేసింది దరిద్రం పట్టకూడదు. మూడో పాయింట్, గురుగ్రహము పొడవెంత, వెడల్పెంత? అంత పెద్ద గ్రహానికి 3 క్యారెట్లు కనుక వేసుకుంటే సరిపోతుందా? ఇది నేను అడుగుతున్న ప్రశ్నలన్నీ ప్రతి ఒక్కళ్ళు ఆలోచించండి. నేను చెప్పానని కాదు, ఆలోచించండి. అంత పెద్ద గ్రహానికి మనం పెట్టేది 3 క్యారెట్లు. అసలు స్టోన్ ఎందుకు పెట్టాలి అనే ఆలోచన మీకు ఎందుకు రాదు? ఏ స్టోన్ పెట్టకుండా మీకు కలిసి రాదా? కలిసి వస్తుంది. దాన్ని మనం ఏం చేస్తామంటే కొత్త పిచ్చోడు పొద్దేరడని. ఇప్పుడు ధర్మవడ్డీ 60,000 రూపాయలు తీసుకొచ్చుకున్నారు. 10 రూపాయలు చొప్పున ఎంత అవుతుందండి చెప్పండి? ఇప్పుడు ఆ అప్పు తీరుస్తారా? మీరు ఇంట్లో జీవితాంతకాలం తింటారా? చెప్పండి. ఉన్న వాస్తవం చెప్తున్నా. నాకు దాదాపు ఒక 7, 8 మంది నవరత్నాల వాళ్ళు నాకు ఫోన్లు చేశారు. గురుగారు మీరు చాలా చక్కగా చెప్తున్నారు, కాబట్టి మా తరపు నుంచి మీకు ఆఫర్ అని. కరెక్టే. మీలాంటోడు ఏది రత్నం వేసుకోవాలనే పిచ్చి ఉన్నవాడు నన్ను అడుగుతాడు, సార్ నాకేదో చెప్పండి సార్ అని. సరే చెప్తాను. ఇదే 60,000 అయిందనుకోండి, 10,000కి 1,000 రూపాయలు చొప్పున నాకు ఇచ్చాడనుకోండి. ఇది నాకు, నేను ఆయనకి సజెస్ట్ చేశాను కాబట్టి, అంటే నాకు 60,000 రూపాయలు అంటే 6,000 రూపాయలు నాకు వస్తాయి. సరే ఈ 6,000 రూపాయలు వస్తే నేను చక్కగా హ్యాపీగా తినేస్తాను. నేను ముస్లిం కాబట్టి నేను తిన్నా తినకపోయినా నా భార్య పిల్లలకి చికెను, మటను, ఫిష్, ఫ్రాన్స్ ఏదో ఒకటి తీసుకొచ్చేస్తాను. ఆ పూట గడిచిపోయింది. కానీ ఈ 6,000 రూపాయలు కోసం ఆ వ్యక్తికి 60,000 రూపాయలు అప్పు చేయించాను చూసారా? అది పని చేస్తుందో లేదో తెలియదు. ఇన్ని పద్ధతుల ప్రకారంగా తయారు చేసుకుంటాడో లేదో తెలియదు. నేను నోటితో చెప్పేశాను. 6,000 వచ్చేసినాయి. ఆ 60,000 అప్పు తీర్చడానికి ఆయన పడే ప్రతి తపన, వేదన, ఆ ఉసురు నాకు తగలదా అండి? చెప్పండి. తప్పు కదా? వద్దు. అయితే ఎవరికైతే ఈ రాళ్ళు గురించి ఎక్కువగా ఆలోచిస్తారో వాళ్ళకి నేను ఒక మాట చెప్తాను, బాగా గుర్తుపెట్టుకోండి. దత్తు గారు, దత్తు గారేనా? ఒక్క నిమిషం. కాదు, గంగాధర్ గారు.
మనకి నవగ్రహాలకు సంబంధించిన వాటికి స్టోన్స్ అయితే ఉన్నాయి. స్టోన్స్ లో నాణ్యత ఉందో లేదో నాకైతే తెలియదు. కానీ నవగ్రహాలకు సంబంధించిన కలర్స్ ఆల్రెడీ మీరు ధరిస్తూనే ఉంటారు బట్టల రూపేణ. ఓకేనా? మీ దేహానికి ఆ కలర్ రిక్వైర్మెంట్ కనుక మీకు ఉంటేనే మీ ఒంటి మీద ఆ షర్ట్ ఉంటుంది, లేదా ఉండదు. అయితే ఉండదు. ఆ రిక్వైర్మెంట్ లేదు, ఆ కలర్ మీ ఒంటికి పనికిరాదు. కానీ మీరు వేసుకుని వెళ్ళారంటే మీకు ఆ రోజు అనర్థం ఏర్పడుద్ది. ఈ విధంగా ఈ పద్ధతులు మీరు ఎందుకు ఆలోచించరు చెప్పండి? ఇప్పుడు అందరూ రాళ్ళు వేసేసుకుంటే అందరూ బిల్ గేట్స్ అయిపోతే పల్లకెక్కి కూర్చునేవాడు మనిషి అందరూ పల్లకి ఎక్కి కూర్చుంటే మోసేవాడు ఎవడు? అది చెప్పండి. కాబట్టి మీరు ఓ పని చేయండి. మీ జాతక రీత్యా చాలా చక్కగా ఏంటి, బుధుడు వీక్ అయిపోయాడు, బాధకాధిపతి అయిపోయాడు. ఫోర్త్ అండ్ సెవెంత్ లార్డ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ లగ్న నీచబడిపోయాడు. ఇక్కడ నీచబడిపోయాడు అది ఇది కాదు. మీ దాంట్లో మూడో స్థానంలో శని బలంగా మిత్రక్షేత్రంలో ఉన్నాడు. ఆయన ఏమంటున్నాడంటే కష్టే సుఖే ఫలి, మీరు చేయాల్సిందే. ఇప్పుడు ట్రాన్సెట్ లో కూడాను లగ్నం మీద శని యొక్క ప్రభావం. సరే, ఇప్పుడు ఈ లగ్నంలో ఉన్న శని మీకు పిసికేస్తాడు, మిమ్మల్ని పిసికేస్తా ఉంటాడు. ఎవరిదైతే మీన లగ్నం కానీ మీన రాశి వాళ్ళకి ఏం చేస్తాడంటే ఆయన బాగా చేస్తాడు, బాగా ఇబ్బంది పెడతాడు. ఎందుకు పెడతాడు? కారణం ఏంటి అని అంటే 11వ అధిపతి, 12వ అధిపతి. 11 ఏంటి? సోషల్ సర్కిల్, పెద్దవాళ్ళు, ఏంటి, ఆశ. ఇబ్బందులు కలగాలంటేనే ఆశ అనేది ఉండాలి. అది 12. 12 అంటే ఖర్చు. ఇక్కడ ఏమంటున్నాడు, నువ్వు ఏదైతే ఆలోచించి ఆశపడుతున్నావో దాన్ని సాక్రిఫై చేసే, నీ పని నువ్వు చెయ్యి, చేసిన తర్వాత వస్తే వస్తే లేకపోతే లేదని వదిలేసే అన్నాడు శాటర్. ఈయన మూడో స్థానంలో కూర్చున్నాడు. ఎక్కువగా శ్రమ పడితేనే ఉన్నత స్థానానికి నువ్వు వెళ్తావు, లేకపోతే వెళ్ళలేవు అంటున్నాడు శాటర్. కాబట్టి ఇప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటంటే వ్యాపారం గురించి ఆలోచన వస్తే మానేయండి. ఒక్కసారి రాహుకేతుల పూజ చేయించండి. స్తోమత ఉంటే శ్రీకాళహస్తి వెళ్ళి రాహుకేతుల పూజ చేయించండి. స్తోమత లేకపోతే నా దగ్గర డబ్బు గల్లా వాళ్ళకి ఉంటది రెమెడీ, డబ్బు లేనోళ్ళకి ఉంటది. ఎందుకంటే నాది పేద ఛానల్, పేదవాళ్ళ కోసమే ఛానల్ పెట్టాను, వేరే వాళ్ళ కోసం. డబ్బు గల్లా వాళ్ళని దగ్గరికే రానివ్వండి నేను. ఓకేనా? తర్వాత ప్రతి సోమవారం కొంచెం కల్లుప్పు ఉంటుంది, ఆ కల్లుప్పు వేసుకుని ప్రతి సోమవారం తల స్నానం చేయండి. ప్రతి మంగళవారం వినాయకుడికి గరికతో పూజ చేయండి. శుక్రవారం అమ్మవారికి కుంకుమతో పూజ చేయండి. ఇక ఇది కేవలం హిందూ సాంప్రదాయం ఉన్న వాళ్ళు మాత్రమే చేయాలి. లేదండి ఇక నా దగ్గర అంత స్తోమత లేదండి అంటే మీరున్న ఊరు పక్క ఊర్లో ఎక్కడైనా టెంపుల్ ఉంటే అక్కడ 3 నిద్రలు చేసిరండి. ఉదయం పని చేసుకుని సాయంత్రం అక్కడికి వెళ్ళి పడుకొని ఇలాగ కంటిన్యూషన్ గా 3 రోజులు పడుకోండి. పక్క ఊరు. ఇదేంటి పక్క ఊరు అంటున్నారు అంటే రాహు ప్రయాణాలకి కారకుడు. చంద్రుడు రాహుతో సంబంధం పెట్టుకున్నాడు. అంటే ఇది యాక్చువల్లీ చెప్పాలంటే మీ పూర్వీకుల నుండి ట్రాన్స్ఫర్మేషన్ అయ్యిందనమాట ఈ కర్మ, అంతే, ఏం లేదు. కాబట్టి చంద్రుడు కూడా ప్రయాణాల కారకుడే. ప్రతి దాంట్లో తొందరపాటు వద్దు. మీరు చేసే పని మూలంగా ఇన్సెక్యూరిటీ ఫేస్ చేస్తూ ఉంటారు. కాబట్టి కంగారు పడద్దు. ఓకేనా?
రోజు ఏదో ఒకటి రొటీన్ వర్క్ లో ఫాలో అవ్వండి. రొటీన్ వర్క్ లో ఉండండి మీరు. చేస్తే సరిపోద్ది. తర్వాత నేను స్టోన్ అడిగితే ఇదంతా కథ చెబుతున్నాడు ఏంటి అని అనుకుంటారేమో. నేను చెప్పేది స్టోన్ కంటే బాగా పనిచేస్తుంది. స్టోన్ కంటే బాగా పనిచేస్తుంది. రొటీన్ వర్క్ లో ఉండండి. కష్టపడకుండా మీకు రాదు. కాబట్టి చంద్రుడికి రెమెడీ చెప్పాను. అక్కడ పడుకోండి. ఇక క్రిస్టియన్స్ కానీ ముస్లిమ్స్ గాని ఉంటే పక్క ఊర్లో ఉండే దర్గా దగ్గర గాని లేకపోతే చర్చి దగ్గర గాని పడుకుంటే సరిపోతుంది. 3 రోజులు పడుకొని రావాలి. వస్తే సరిపోతుంది. ఇబ్బంది ఏమీ లేదు. ఓకేనా అండి? కాబట్టి మీరు స్టోన్స్ గోవాలకి వెళ్ళమాకండి. 1972 అంటే దాదాపు 50 పైచిలుకే ఉంది మీ వయసు. కాబట్టి అక్కర్లేదు. మీకు అంతకి వేసుకోవాలి అది ఇదంటే గోచారంలో మాత్రం శని లగ్నంలో వచ్చి కూర్చున్నారు కాబట్టి మీరు బ్లూ కలర్ బ్లూ కలర్ కర్చీఫ్ మీ దగ్గర పెట్టుకోండి. అదొకటి పెట్టుకోండి చాలు. బ్లూ కలర్ కర్చీఫ్ వేసుకుంటే మీ దగ్గర పెట్టుకోండి. ఒక 45 రోజులు చూడండి. చూసిన తర్వాత 30 రోజులు మీరు మీ తీసుకోండి. 15 రోజులు పెద్దగా తీసుకోవాల్సిన అవసరం ఏం లేదు. కాబట్టి 45 రోజుల్లో 30 రోజులు ఫలితాలు ఎలా ఉన్నాయో చూసుకోండి. ఓకేనా? ఇది అయిన తర్వాత ఈ 45 రోజులు అయిన తర్వాత మళ్ళీ మీరు అడగండి. నేను చెప్తాను. తర్వాత సెకండ్ స్టెప్ చెప్తాను. ఆ సెకండ్ స్టెప్ చెప్పిన తర్వాతే అప్పుడు మీకు అర్థమవుతుంది. ఓకేనా? ఇది ఒక రూ. 10, రూ. 20, రూ. 30 రెమెడీ లేనండి. దాన్ని ఏదో మనం అనుకుంటా ఉంటాం. పులిని చూసి నక్క వాతలు పెట్టుకుంటే ధనుర్వాతం వచ్చి చచ్చిపోతుంది. డబ్బు గల్లవాడి సంగతి మనకెందుకండి? మీరు చేసింది ఏంటయ్యా అంటే నాకు స్టోన్ అన్నారు చూసారా? ఎవరో వేశారు కదా నేను కూడా వేసుకోవాలని. వద్దండి మనకి. వాళ్ళ దగ్గర డబ్బు ఉంది. వాళ్ళు చక్కగా కొనుక్కుంటారు. ఇప్పుడు బాగా గుర్తుపెట్టుకోండి. 100 మందిలో 10 మంది నవరత్నాల ఉంగరాలు ధరిస్తారు. 5గురు పూర్తిగా దివాళా ఎత్తేస్తారు. ఓకేనా? ముగ్గురు మిడిల్లో ఉంటారు. ఇద్దరే కోటేశ్వరులు అవుతారు. ఎందుకని? ఎందుకని అవుతారు? ఈ 5గురు దివాళా ఎత్తారు చూసారా? వాళ్ళు నక్క లాంటి వాళ్ళు. పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నారు చూసారా? పెట్టుకుంటారు. అది తెలియదు వీళ్ళకి. వీళ్ళు ఏం చేస్తారంటే బంగారం ఒకసారి రూపం దాల్చిన దాంతో తయారు చేస్తారు. తిథి వార నక్షత్రాలతో పని లేదు. ఇందకి డబ్బులు ఉన్నాయి. నవరత్నాలు ఉంగరం కావాలి అని. అవుతుందండి మొత్తం కలిపి 1,50,000 తీసాడు. చక్కగా 1,50,000 ఇచ్చేసాడు. తయారు చేసేయండి అంటాడు. ఆయనకి ఏం పని? తయారు చేసేసేయండి అనుకంటే ఓకే సార్ రేపు మంచి రోజు అండి శుక్రవారం తీసుకెళ్దురు కానీ అంటాడు. వెంటనే వీళ్ళు ఏం చేస్తారు? తయారు చేసేస్తారు. చక్కగా శుక్రవారం వచ్చి తీసుకుని వెళ్ళిపోతాడు. శుక్రవారం అనగానే వెల్త్ డబ్బు, డబ్బు స్థానం, డబ్బు కారకుడు శుక్రుడు కలిసి రావడం సంగతి దేవుడెరుగు. ఇంకా ఈ యాక్సిడెంట్లు, కాళ్ళు ఎరగడాలు, అంటే కిడ్నీ ఫెయిల్రీ, యూరిన్ బ్లాడర్ లో ప్రాబ్లమ్స్ అంత అవసరమా? గైనిక్ లో ప్రాబ్లమ్స్ అంత అవసరమా అండి? అవసరం లేదు కదా. కాబట్టి దయచేసి స్టోన్స్ అనే దగ్గరికి వెళ్ళమాకండి. స్టోన్స్ కి ఎవరైతే వెళ్ళాలనుకుంటారో వాళ్ళందరూ మీరు కాల్ చేయండి. చిన్న చిన్న రెమెడీ అంటే ఆ స్టోన్ మీకు ఎంతవరకు పనికొస్తది అనేది అది మీకు తెలవాలి, నాకు కాదు. లేదు గురువు గారు అది ఫెయిల్ అయిపోయినా కూడా నువ్వు చాలా బాధగా ఉందండి గురువు గారు అనవసరంగా ఇది చెప్పారేమో అనుకుంటారు. ఫస్ట్ అనుకుని తర్వాత గురువు గారికి ఏదో ఆ షాపోడు ఏదో పర్సంటేజ్ ఇచ్చి ఉంటాడు అందుకని చెప్పాడు ఈయన అనుకుంటాడు. ఆ తర్వాత శాస్త్రం మీద నమ్మకమే పోద్ది. కాబట్టి దయచేసి అట్టనేది చేయమాకండి. ఓకేనా అండి? థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక నెక్స్ట్ క్వశ్చన్. శ్రీదేవి గారు శ్రీదేవి శ్రీదేవి మాధవ అని వచ్చిందండి. వాళ్ళు అడుగుతున్న గురుగారికి నమస్కారం. గ్రహాలు రియల్
వీళ్ళు చెప్పారు కదా, రెమెడీస్ అదేమ్మా. అమ్మా రెమెడీసా లేకపోతే రియల్లీ చెప్పారు కదా, మార్నింగ్ చేయాలా ఈవినింగ్ చేయాలా? అమ్మా మీ ప్రశ్న అయితే నాకు అర్థం కాలేదు తల్లి. ఒక్కసారి మరొకసారి పెట్టండి. అది తెలుగులో పెట్టండి. కొంతమంది తెలుగులో కూడా పెడుతున్నారు. దయచేసి ఇంగ్లీష్లో కన్నా తెలుగులో పెట్టండి. మనం భారతీయులండి. దయచేసి ట్రై చేయండి, వస్తుంది. ఓకేనా? థ్యాంక్ యూ మా. తర్వాత శేఖర్ గారు అడుగుతున్న ప్రశ్న, గురువు గారు శని ఆ, శేఖర్ గారు అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, గురువు గారు శని సిన్సియారిటీ అన్నారు. ఈ రోజుల్లో సిన్సియారిటీగా ఉంటే బతకలేము కదా, మరి ఎలా? ఓహో, ఇప్పుడు ఈయన అడిగిన శేఖర్ గారు అడిగిన ప్రశ్న కొంచెం టిపికల్ గానే ఉంది. శని సిన్సియారిటీగా ఉంటే బ్రతకలేము, అలా ఉంటే మనం ఎలా ఈ కాలంలో బతకలేం కదా అంటే, మీరు ఒక 60-70 సంవత్సరాల క్రితం వెనక్కి వెళ్ళిపోండి. అప్పుడు మాట అనేది ఉండేది. మాట, మాట ఇవ్వడం. ఫర్ సపోజ్, ఫలానా అమ్మాయికి నీకు ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నావురా, మాట ఇచ్చి వచ్చాను అనేవాళ్ళు. ఆ అమ్మాయి నల్లగా ఉందా, ఎర్రగా ఉందా, పొట్టిగా ఉందా, పొడుగ్గా ఉందా, అసలు పని చేస్తుందా, పని చేయదా, ఏమీ లేవు. నాన్నగారు చెప్పారు ఫలానా అమ్మాయికి పెళ్లి చేసుకోవాలని. ఆ తండ్రి ఏమంటాడు, అమ్మాయి ఫలానా అబ్బాయికి ఇచ్చి నీకు పెళ్లి చేయాలనుకుంటున్నాను అని చెప్పేశారు. అంతే. నీకు నచ్చాడా, నచ్చలేదా, మాట్లాడాలా, మాట్లాడలేదా? ఇప్పుడు ఆ సాంప్రదాయాలన్నీ సిన్సియారిటీకి సంబంధించినవి. వాడు నల్లగా ఉన్నాడా, పొట్టిగా ఉన్నాడా, పొడుగ్గా ఉన్నాడా, అంగవైకల్యంగా ఉన్నాడా, ఇది ఏమి అప్పుడు ఆడపిల్ల ఆలోచించలా, ఇప్పుడు మగపిల్లాడు ఆలోచించలా. అప్పుడు వివాహం చేస్తే గంపెడి పిల్లలతో ఉన్నారు. ముత్తైదులుగా 70, 80, 90 సంవత్సరాలు, 100 సంవత్సరాలు బతికిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఫలానా అబ్బాయికి మేము చూసాము అనగానే, అబ్బాయి ఫోన్ నెంబర్ ఉందా, వీడియో కాల్లో మాట్లాడినా, ఆ అబ్బాయికి ఎక్కడికైనా రెస్టారెంట్కి రమ్మంటారా అని. సరే, ఆ పద్ధతి బాగుందా, ఈ పద్ధతి బాగుందా? ఆ పద్ధతిలో విడాకులు లేవు. ఈ పద్ధతుల్లో ఉదయం పెళ్లి, నెక్స్ట్ వీక్ విడాకులు. ఏం చేద్దాం? నెంబర్ 1 పాయింట్ ఇది. నెంబర్ 2, మీరు సిన్సియర్గా మీకు వచ్చే డబ్బులు 50,000 వస్తున్నాయి. ఆ 50,000లో మీరు బ్రతకాలి. 50,000లో బ్రతకాలి. శేఖర్ గారు నేను మీకే చెప్తున్నా. 50,000 వస్తున్నాయి. సరే మీరేం చేశారంటే సిన్సియర్గా పని చేస్తూ ఉన్నారు. ఒక ఆయన వచ్చి ఏం చేశారంటే, బాబు ఈ పని చేసి పెట్టాయా అన్నాడు. సరే మీరు ఆ పని చేసి పెట్టారు. పని చేసి పెడితే సంతోషంగా ఒక 5,000 ఇచ్చాడు. సంతోషంగా ఒక 5,000 ఇచ్చాడు. 5,000 ఇవ్వగానే మీరు 5,000 మీ ఇంటికి తీసుకెళ్లారు, చక్కగా వాడుకున్నారు. కానీ అక్కడ ఆలోచన మొదలైంది, ఒక పనికి ఎంతని మనం తెచ్చుకుంటే బాగుంటది కదా అనేది. అక్కడ మీ సిన్సియారిటీ దెబ్బతీసింది. 50,000 ఉన్నప్పుడు మీ భార్య, మీ పిల్లలతో ప్రేమ, ఆప్యాయత, అభిమానంతో చక్కగా టీవీ ముందర కూర్చుని టీ తాగుతూ స్నాక్స్ తింటూ భార్య పిల్లలతో గడిపారు ఈ 50,000 జీతం. ఇక్కడేమైంది, చావు తెలివితేటలు మొదలైంది. ఏమని? ఒక పని చేస్తే 5,000 ఇచ్చాడు, కొంచెం స్ట్రెస్ ఇస్తే 10,000 ఇస్తాడు కదా అని ఆశ. సో ఈ ఆశ పడడం వల్ల ఏమైంది అంటే, ఇంకా మీకు 50,000 పోయి నెలకు 1,00,000 రూపాయలు వచ్చింది. 1,00,000 రూపాయలు వస్తున్నాయి కదా అని బాగా హ్యాపీగా ఉన్నారు. మీ ఆవిడికి గైనికల్ ప్రాబ్లం వచ్చింది. దానికి ఆపరేషన్కి ఎంత అవుతుంది? లేదా పెద్దది మేజర్ ప్రాబ్లం వచ్చింది. ఇప్పుడు ఇదంతా మీరు కూడబెట్టారే, 5,000, 10,000, 5,000, 10,000, ఈ డబ్బులన్నీ మీకు కనపడడానికి డబ్బులు 1,00,000 రూపాయలు కనపడతాయి. అదనపు ఆదాయం 1,00,000 కావచ్చు, 2,00,000, 3 కావాలి. కానీ ఈ డబ్బులు తీసుకుంటాం వలన మీకు జబ్బులు వస్తాయి. బ్రెయిన్ స్ట్రోక్ రావచ్చు, పెరాలసిస్ రావచ్చు, లేకపోతే బీపీ రావచ్చు, లేకపోతే షుగర్ రావచ్చు, లేకపోతే కిడ్నీలు పోవచ్చు. ఎప్పుడైతే మీకు సిన్సియారిటీని ఎప్పుడైతే మీరు బ్రేక్ చేస్తారో
ఆ టైం మీకు శాటన్ యాక్టివేషన్ అయిపోతాడు. శాటన్ 6, 8, 12కి కారకుడు. శత్రువు, రుణము, రోగము, కథం జీవితం. మీకు అటువంటి దౌర్భాగ్యమైన జీవితం కావాలా? లేకపోతే ప్రేమతో భార్య, మీరు, పిల్లలు హ్యాపీగా 50,000 తీసుకొచ్చారు. మీరు వెళ్ళి మీ మిసెస్తో మాట్లాడారు. అమ్మాయి, నెలకి 50,000 జీతం వస్తుంది, కొంచెం జాగ్రత్తగా వాడుకో అమ్మాయి. ఆవిడ ఏం చేసింది? 50,000 తీసుకురండి అంది. తీసుకురాగానే ఆవిడకి ఇచ్చేశారు. ఎందుకంటే మగాళ్ళు సంసారాన్ని నడపలేరు. 1,00,000 ఇచ్చిన స్త్రీ సంసారాన్ని నడపగలదు. 10,000 ఇచ్చిన స్త్రీ స్త్రీ సంసారాన్ని నడపగలదు. దట్ ఈజ్ లాజిక్. ఆమె దగ్గర ఉంది లాజిక్. మీ దగ్గర లేదు. మగాళ్ళ దగ్గర లేదు. నాకు తెలిసి 100కి 90 మంది దగ్గర లేదు. అందుకనే భార్య మూలంగా ఎదుగుదల ఉంటది, భార్య మూలంగా పతనం ఉంటది. ఆవిడ, మీరు ఒక 50,000 తీసుకొచ్చి ఇచ్చారు. రాగానే ఆమె రాసుకుంటది పొద్దు. 10,000 రూపాయలు, 10,000 రూపాయలు ఏం చేయాలి మనం? పొదుపు చేయాలి. పక్కన పెట్టేస్తాం. మిగిలింది 40. ఇద్దరు పిల్లలకి కలిపి 10,000 ట్యూషన్ ఫీజులే కానీ, స్కూల్ ఫీజులే కానీ. మిగిలింది 30. ఈ 30లో పక్కాగా మనకి కావాల్సిందే అంటే, మీరు నాన్ వెజ్ తినేవాళ్ళు అనుకోండి, 4,000 రూపాయలు పక్కన పెడతాయి. ఎందుకు? 4 వారాలకి 1,000 రూపాయలు నాన్ వెజ్. ఎంత మిగిలింది? 30 నుంచి 4 పోతే 26. 26లో ఒక 6,000 లేకపోతే ఒక 10,000 రూపాయలు ఇల్లు. ఇక్కడ తీసేస్తే ఎంత వచ్చింది? 16. ఈ 16లోనే బ్రతకాలి. ఈ 16లోనే బ్రతకాలి. ఇంపార్టెంట్ అనుకున్న వాళ్ళ ఇళ్ళకి వెళ్తుంది, లేకపోతే వెళ్ళదు. ఇంపార్టెంట్ అనుకుంటే, ఇంపార్టెంట్ అంటే అవి తింటది లేదా తిందు. ఇంపార్టెంట్ అనుకుంటే అది కొంటది లేదా కొందు. సో ఇటువంటి లైఫ్ లో మీ పిల్లలు బాగా చదువుతారు, మీకు ఆరోగ్యంగా ఉంటుంది. ఈ మీరిద్దరూ మాట్లాడుకునే విధి విధానంలో చక్కగా మీరు ప్రాపర్టీ కొనగలరు. అది కొనలేరు. ఇది ఉన్న వాస్తవం. సిన్సియర్ గా ఉంటే షడ్ రిపు రాదు, రాదు, రాదు. నేను ఉద్యోగం చేసిన ప్లేస్మెంట్స్ లో ఫర్ డే ఆ జమానాలోనే ఒక 1,000, 2,000 సంపాదించుకోవచ్చు. దేవుడి దయ వల్ల ఆరోగ్యాన్ని కాపాడుకుంటే చాలు. ఫస్ట్ మన మైండే మనల్ని చెడగొట్టుద్ది. మన ఆలోచనే మనకు చెడగొట్టుద్ది. మన కర్మని మార్చేదే మన ఆలోచన. వద్దు, మనకెందుకు, భగవంతుడు ఇవ్వాలి అని మీరు ఎప్పుడైతే ఆలోచిస్తారో అప్పుడు మీరు ఆరోగ్యంగా ఉంటారు. లేకపోతే ఇబ్బంది వచ్చేస్తుంది. సిన్సియారిటీ అందరి కోసం మీరు ఉండొద్దండి. మీ కోసం, మీ పిల్లల కోసం, మీ భార్య కోసం, ఆ భగవంతుడి కోసం. ఎవ్వరు చూడరండి. మనం దొంగతనం చేసిన, లంచం తీసుకున్న, ఏ చేసి ఎవరు చూడరు. కానీ భగవంతుడు చూస్తాడు. ఈ కర్మ మనం అనుభవిస్తాం. మనం వెళ్ళేటప్పుడు ఏమి తీసుకెళ్ళాం. పాపాలు, పుణ్యాలు. మీకు పాపాలు కావాలా? పుణ్యాలు కావాలా? ఆరోగ్యం కావాలా? రోగం కావాలా? మీ పిల్లల భవిష్యత్తు బంగారపు బాటగా కావాలా? ఆ పిల్లల్ని చూసి ఎదుటోళ్ళు కించపరుచుకుంటాం, వీళ్ళ బతుకులు ఇంతే అనుకుంటాం. మీరు లంచాలు తీసుకుని ఎదుటోడిని కడుపు కొట్టి సంపాదించిన సంపాదన మీకు దమ్మిడి పని చెయ్యదు. మీ పిల్లల ఫ్యూచర్స్ పోతాయి. దట్ ఈస్ కర్మ. కావాలంటే చూడండి, వడ్డీ వ్యాపారం చేసేవాళ్ళు ఉంటారు, వాళ్ళని చూడండి. దోచుకునే వాళ్ళు ఉంటారు, ఆక్యుపై చేసుకునే వాళ్ళు ఉంటారు, మీకు చీటింగ్ చేసిన వాళ్ళు ఉంటారు. వాళ్ళని చూడండి, వాళ్ళ పిల్లల ఫ్యూచర్ చూడండి, లేకపోతే వాళ్ళ ఫ్యూచర్ చూడండి. చూస్తేనే మీకు తెలిసింది. ఇది నా అనుభవం. నా 35 సంవత్సరాల అనుభవం ఇది. నేను ప్రతి దాన్ని డీకోడ్ చేస్తూ వెళ్తాను నేను.
ఇప్పటికీ చేస్తానే ఉన్నా. శాస్త్రం అనేది మహాసముద్రం. దాన్ని ఢీకొట్టి చేసుకుంటూ వెళ్తాం. నా జీవితం సరిపోదు. అందుకనే నేను చెప్పేది ప్రతిదీ మా క్లాసులో వాళ్ళు, ఒక ఆయన చక్రవర్తి గారు అని ఒక ఆయన ఉన్నారు. ఆయన, నవీన్ గారు, వీళ్ళిద్దరూ కలిసి పుస్తకం రాస్తున్నారు. ప్రతి పాయింట్ పుస్తకం రాయడమే వాళ్ళ పని. రాస్తున్నారు. ఆ పుస్తకం కూడాను అందరికీ జ్యోతిష్యం సులువుగా నేర్చుకునేవాళ్ళు. సులువుగా నేర్చుకోవాలి. మీకు ఇదంతా సోది ఉండదండి. ఒకటే ఉంటది. ఇది దీని మూలంగా జరిగింది, దీని మూలంగా జరిగింది, దీని మూలంగా జరిగింది. ఓకేనండి. కాబట్టి సిన్సియారిటీ గురించి నేనైతే సిన్సియారిటీలో పరాకాష్టి. నేను ఒప్పుకోను. నాది కుంభ లగ్నం, మకర రాశి. ఎట్టి పరిస్థితుల్లో పోతే పోయింది కానీ నాకైతే అక్కర్లేదంట. నాదైతే నా దగ్గరికి వస్తుంది కదా. నా దగ్గర రాలేదంటే అది నాది కాదుగా. మనం అనుకుంటున్నాం నాది నాది అని, మంది కాదది. ఎప్పటికైనా అది మన నుండి దూరం వెళ్ళిపోద్ది. ఆ సంగతి ఇలా తెలియగా నా నా పిల్లలు, నేను, నా భార్య, నా పిల్లలు, నా ఆస్తి, పిల్లలు పిల్లలు పిల్లలు, ఎంతమంది పిల్లలు. మీరు సంపాదించే సంపాదన రైట్ వేలో సంపాదిస్తే మీ పిల్లలు కూడా రైట్ వేలో ఉంటారు. రైట్ వేలోనే సంపాదిస్తారు. మీ సంపాదన కనుక విరుద్ధంగా సంపాదిస్తే మీ పిల్లలు తాగుడికి, దుర్వ్యసనాలకి బానిసలవుతారు. 18 సంవత్సరాలు, 20 సంవత్సరాలు తాగేసి యాక్సిడెంట్ లో చచ్చిపోతున్నారంటే కారణం ఏంటి? తెలీదు. ఆ టైం అయిపోయిందిరా అంటే టైం అయిపోవడం ఏంటి? టైం ఎందుకు అయిపోయింది? మీ మూలంగా అయింది. మీరు ఎదుటివాడిని హింసించారే, ఎదుటివాడి యొక్క మానసికంగా కడుపు కోత సంపాదించుకున్నారే, దాని ప్రభావం కర్మానుసారినే బుద్ధిహీం, కర్మఫలం అనుభవించాల్సిందే. అది మీరైనా నేనైనా ఎవరైనా సరే. మనం రైట్ వేలోకి వెళ్ళామా, మనకు ఆరోగ్యం కంటే ముఖ్యమైనది ఏదీ లేదండి. ఏదీ లేదు. దయచేసి ఏమి అనుకోవద్దు, ఇంత లెక్చర్ ఇచ్చాడేంటి ఆయన అని. ఉన్న వాస్తవం చెప్తున్నాను. సిన్సియర్ గా ఉండండి. సిన్సియర్ గా లేరు కాబట్టే జీవితాలు పతనం అయిపోతున్నాయి. అయిన తర్వాత భర్తని అమ్మాయి చంపేయడం ఏంటి? పెళ్లి చేసుకున్న తర్వాత భార్యను వదిలేసి ఇంకో అమ్మాయి అమ్మడం వెళ్తాం ఏంటి? ఎందుకు జరుగుతున్నాయి? మనం తీసుకునే నిర్ణయాలు. ఆడపిల్లలు చూడండి, తన కాళ్ళ మీద తను నిలబడుద్ది అనుకుంటే ఈవిడ కాళ్ళ మీద నిలబడడం సంగతి దేవుడు ఎరుగు. తన జీవితాన్నే బాగు చేసుకోలేకపోతాను. లోకాన్ని చూసి నడుస్తుంది ఆడపిల్ల. ఆడపిల్ల లోకాన్ని చూసి, లోకంలో ఇలా ఉన్నారు మనం ఎందుకు ఉండకూడదని ఎప్పుడైతే ఆలోచన వచ్చిందో పతనం మొదలైపోయినట్టే. ఓకేనండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక కొంత సమయం కూడా లేదు. మిగతా వాళ్ళకి నెక్స్ట్ వీడియోలో చెప్తాను. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కళ్ళు సిన్సియర్ గా ఉంటారని ఆశిస్తున్నాను. డబ్బులున్నవాడు ఎగురుతాడు, ఎగరనివ్వండి, మనకెందుకు తలకాయ నొప్పి. వాడిని చూసి మనం ఎప్పుడైతే ఎగరడం మొదలు పెట్టామో మన జీవితాలే పాడైపోతాయి. చూడండి, యూట్యూబ్ తీస్తే సార్, భర్తను చంపిన మహిళ, భార్య, ప్రియుడు కోసం అండి. అట్లాంటి ఇదేదో తల్లిదండ్రులకు చెప్పేసి నేను వాడినే చేసుకుంటాను, వాడినే చేసుకోవచ్చు కదా. ఎంతో బాగా కష్టపడి తల్లి తండ్రి పిల్లల్ని బాగా పెంచుకుని జాగ్రత్తగా మంచి అమ్మాయికి ఇచ్చి పెళ్లి చేయాలంటే ఉన్న వాస్తవం చెప్పడం నాకైతే భయం వేస్తుంది. అలా జరుగుతుంది లోకంలో. ఎందుకంటే లోకాన్ని ఎప్పుడైతే నువ్వు చూసావో పతనం మొదలైనట్టే. ఎప్పుడైతే తన పిల్ల కాళ్ళ మీద నిలబడాలి అనే ఆలోచన వచ్చిందో అప్పుడే పతనం అయిపోయింది. 70 సంవత్సరాల క్రితం, 40 సంవత్సరాల క్రితం విడాకులు ఎక్కడున్నాయండి? చెప్పండి. ఉన్నాయా? ఎందుకు లేవు? ఇప్పుడు ఎందుకు ఉన్నాయి ఎక్కువగా? అప్పుడేంటి, ఒక అమ్మాయి విడాకులు తీసుకుందంటే చాలా మంది చాలా విధాలుగా ఆలోచించేవాళ్ళు. ఇప్పుడు అలా లేదు. ఏం లేదు, షాపింగ్కి వెళ్ళి వచ్చినట్టే. నాకు మొగుడు నచ్చలేదు కాబట్టి విడాకులు. సరే, విడాకులు తీసుకుంటే తీసుకుంది, భరణం
ఒక 10 కోట్లు ఇమ్మను, 5 కోట్లు ఇమ్మను. 10 కోట్లు, 5 కోట్లు ఇవ్వడం అంటే అది ఏంటది? వివాహం బంధం ఏమైపోయింది? అది వివాహ బంధనమా? లేకపోతే అన్ఎథికల్ యాక్టివిటీస్ కిందకి వస్తుందా అనేది మీ ఆలోచనకి వదిలేస్తాను. ఫస్ట్ మన పిల్లల్ని మనం వాళ్ళకి కరెక్ట్ గా పెంచామా లేదా? ఎదుటోళ్ళ పిల్లల గురించి మనకెందుకు? నా కూతురు, నా కొడుకు జీవితం బాగుండాలి అంటే నేను వాళ్ళకి సాంప్రదాయాలు, పద్ధతులు ఇవి నేర్పాలి. ఇది ఎక్కడ నేర్పుతున్నారు? ఇంట్లో ఎప్పుడైతే ముసలి వాళ్ళని మనం తోలేసామో మన ఇంటికి దరిద్రం పట్టుకున్నట్టేనండి. మనల్ని కన్నా తల్లిదండ్రులు ఉన్నారే, భార్య మాట వినేసి తోలేసామో అప్పుడే మనకు దరిద్రం పట్టేసింది. మన హిందువుల్లో చాలా మంది వృద్ధాశ్రమాల్లో ఉన్నారు. తెలుసా మీకు ఆ సంగతి? దాని మీద కూడా రీసెర్చ్ చేశాను నేను. వదల్లా. ఈ వృద్ధాశ్రమాలు ఎలా ఎందుకు వచ్చినాయి? అది మనం చేసిన కర్మ. మనం మన అమ్మా నాన్నలు వదిలేసి వచ్చేసామే. మనం మన అత్తామామల్ని భోజనం పెట్టకుండా వాళ్ళ కొడుకుని తీసుకొచ్చేసామే. రేపొద్దున్న నా కొడుక్కి నా కోడలు తీసుకెళ్ళదని గ్యారంటీ ఏంటి? ఇదొక్కటి ఆలోచిస్తే వృద్ధాశ్రమాలు ఉండవు. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అలాగే అందరూ అడిగిన కోరిక మేరకు సండే పూట క్లాస్ పెడతాను. అలాగే ఎవరైనా కొత్తగా జాయిన్ అవ్వాలి, డెప్త్ నాలెడ్జ్ కావాలి అనుకున్న వాళ్ళు జాయిన్ అవ్వచ్చు. దాంట్లోనే వాస్తు, జ్యోతిష్యం, కేపీ సిస్టమ్, కేపీ కూడా చెప్తానండి. కేపీలోనే ఎక్కువగా చెప్తాను నేను. కోడింగ్స్ అనేది కేపీలో ఉన్నాయి. కేపీలో చాలా ఉన్నాయి. కానీ ఆ చాలా మీకు ఎవరు చెప్పరు. ఉన్న వాస్తవాలు, ఇది ఎందుకు జరిగింది, దీన్ని ఇటువంటి అలైన్మెంట్. ఎవరైతే జ్యోతిష్యం నేర్చుకోవడం గొప్ప కాదండి, ఆ జ్యోతిష్యంలో అలైన్మెంట్ ఇవ్వాలి. ఒక జాతకంలో విడాకులు వస్తాయని మీకు తెలిసినప్పుడు దానికి అలైన్మెంట్ ఇవ్వాలి కదా. అమ్మా, మీరు ఇలా చేస్తే విడాకులు వస్తాయి, కాబట్టి మీరు వివాహం చేసిన తర్వాత ఇలా 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 చేసుకుంటూ వెళ్తే వాళ్ళిద్దరూ మ్యారిటల్ లైఫ్ బాగుంటది అని మనం చెప్పాలి. మనమే కదా చెప్పాల్సింది, వాళ్ళకి గైడ్ లైన్స్ ఇవ్వాల్సింది. మనం జ్యోతిష్యులం కదా, మన మీద నమ్మకంతో వచ్చారు కదా. మన శాస్త్ర పరిజ్ఞానం పెంచడం కోసం కదా మనం నేర్చుకునేది. కాబట్టి అలైన్మెంట్సే కానీ, ఏపీ సిస్టమే కానీ ఏదైనా సరే నేను చెప్తాను. అలాగే వాస్తు, జ్యోతిష్యం, న్యూమరాలజీ, కలర్ థెరపీ, అలాగే వాస్తులో రెమెడీస్ కూడా చెప్పడం జరుగుద్ది. కాబట్టి ఎవరైనా జాయిన్ అవ్వాలి అనుకునే వాళ్ళు డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా జాయిన్ అవ్వండి. మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, టైం, ప్లేస్ ఇవ్వండి. దాన్ని బట్టి మీరు నాకు పనికొస్తారు, మీరు ప్రజలకి పనికొస్తారు అనుకునే వాళ్ళకి మాత్రమే తీసుకుంటాను. మిగతా వాళ్ళకి తీసుకోను. ఇప్పుడే సిన్సియారిటీ గురించి చెప్పాను కాబట్టి నేను కూడా అంతే. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్.